మరణాలకి మీరే సమాధానం చెప్తారు అధ్యక్ష. పోలిస్తే మా ప్రభుత్వం వైద్య సౌకర్యాలను మెరుగుపరిచింది, ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నబీరాజ్ లక్ష్మి గారు మాట్లాడతారు. అధ్యక్ష, ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామన్న సర్కారు వారి మాటలు గాలిలో మేడలు కట్టినట్టుంది అధ్యక్ష. మందుల కొరత, సిబ్బంది లేకపోవడం, ఉన్న సిబ్బంది కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రజలకు వైద్యం ఎలా అందుతుంది అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. వైద్య శాఖ మంత్రి గారు సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యులు మధ్య ప్రవేశించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. పేదవాడి ఆరోగ్యం కాపాడాలనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఆరోగ్యశ్రీలో 2200 వైద్య సేవలను చేర్చడం జరిగింది అధ్యక్ష. కోవిడ్ నియంత్రణలో ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రమే ఆదర్శం అధ్యక్ష. అది మర్చిపోయారా? 1000 రూపాయల దాకా వైద్యం చేయించుకున్న ప్రతి పేదవాడు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పొందుతున్నాడు అధ్యక్ష. గత ప్రభుత్వం ఆసుపత్రికి చెల్లించవలసిన బిల్లులు కూడా చెల్లించలేని వీళ్ళు ఇప్పుడు ఈతలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. నబీరాజ్ లక్ష్మి గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, మంత్రి గారు చెప్పే అంకెల గారిని బాగానే ఉన్నా మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో వైద్యం కోసం 10 కిలోమీటర్లు రోగులు మోసుకొని వెళ్లే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష. వారి కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న వైద్యం ప్రజలకు చేరువ అయ్యేటట్లు చూడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. వైద్య శాఖ మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, వీళ్ళందరికీ మెరుగైన వైద్యం చేయించాలేమో అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ విధానాన్ని చూసి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక అనే మొదలైన రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది కేవలం బీపీఎల్, వైట్ రేషన్ కార్డు కుటుంబాలకు మాత్రమే అమలయ్యేది. కానీ ఇప్పుడు సంవత్సర ఆదాయం 5 లక్షల లోపున్న ప్రతి కుటుంబానికి ఈ ఆరోగ్యశ్రీని అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. పేదవారి ఆరోగ్యాన్ని కాపాడాలనే నిర్ణయాన్ని మేము తీసుకున్నాం కాబట్టి ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం 1236 కోట్లు, అలాగే ప్రతి